హాయ్ నమస్తే. ఈరోజు పుదీనా కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తున్నాను. పుదీనా కొత్తిమీర టమాటో పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. దీంట్లో శనగకాయ పప్పులు వేసాను. కొంచెం రోస్ట్ అవ్వాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో నువ్వులు వేసుకుంటున్నాను. కొంచెం చిటపటలాడాలి. అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసాను. కొంచెం కడియాను కాబట్టి ఇందులో కొంచెం తేమ ఉంది కాబట్టి కొంచెం నూనె వేరేది అలా వేసుకొని ఆ తర్వాత నూనె వేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగింది కదా, ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో నూనె ఉంది కదా, దీంట్లోని మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర నేను ఒక కట్ట తీసుకున్నాను, చిన్న కట్ట కొత్తిమీర. ఇదిగోండి. అలాగే పుదీనా రెండు కలిపి వేయించుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, మనం వేయించుకున్న పుదీనా కొత్తిమీర ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు టమాటాలను వేసాను, కొంచెం ఆయిల్ వేసి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు తీసుకోవాలి. ఇది కొంచెం వేయించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గాలి. టమాటాలు వేయించేవరకు అంతకు మిక్సీ పట్టుకొస్తాను. మిక్సీ పట్టుకున్నాం కదా, దీంట్లో ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, ఇది కూడా వెల్లుల్లి, ఇవి కూడా మిక్సీ పట్టుకున్నాను. వేయించిన పుదీనా కొత్తిమీరని కూడా మిక్సీ పట్టుకుందాం. దీంట్లో కొంచెం పసుపు ఉన్నపల్లి, ఇంకా కొంచెం మగ్గాలి టమాటాలు. ఇదిగోండి, మగ్గించుకున్న టమాటాలు, చింతపండు, పుదీనా కొత్తిమీర మిక్సీ పెట్టగా దీన్ని కూడా వేసాను. దీంట్లోనే మిక్సీ పెడుతున్నాను. ఇప్పుడు పోపు వేసుకోవాలి. వెల్లుల్లి, పోపు దినుసులు, కొంచెం చిటపట కావాలి. అలాగే కరివేపాకు. ఇప్పుడు దీంట్లో పచ్చడి, మనం ఎంత మిక్సీ కొట్టిన పచ్చడి దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.